కార్డియాక్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి. బంగారు ఆభరణాల తనఖా మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం, సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం, ఫిక్స్డ్ డిపాజిట్లపై అత్యధికంగా 12% వరకు వడ్డీ, రికరింగ్ డిపాజిట్లపై అత్యధికంగా 11% వరకు వడ్డీ, రోజువారీ పొదుపు ఖాతాలపై అత్యధిక వడ్డీ. స్టార్ శ్రీనిధి లిమిటెడ్, శ్రీ ఎవెన్యూ మొదటి అంతస్తు, మోటుపల్లివారి వీధి, కొత్తపేట, తెనాలి. పదవి అనేది అలంకరణ కాదు, ఇబ్బందుల్లో ఉండే ప్రజల కోసం అని భావించిన నాడే సుపరిపాలన అందించగలమని పేర్కొన్నారు జనసేన పిఎస్సి చైర్మన్ నాదెండ్ల మనోహర్. జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో నాదెండ్ల మనోహర్, ఆయన సతీమణి డాక్టర్ మనోహరం పాల్గొన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ మత పెద్దలతో పాటు మనోహర్ దంపతులు క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. తెనాలి నియోజకవర్గ ప్రజలకు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా పలువురు పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు చేసి నాదెండ్ల మనోహర్ దంపతులకు ఆశీర్వచనం చేశారు. ఈ సందర్భంగా నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ, పార్టీ కార్యాలయం అంటే కేవలం రాజకీయ కార్యాలయం కాదని, సామాన్యుల సమస్యలు చెప్పుకునే వేదిక అని అన్నారు. ప్రభుత్వంలో ఉండే పెద్దలు, రాజకీయ నాయకులు అన్ని వర్గాల ప్రజల్ని సమదృష్టితో చూడాలని, మనం నడిచే బాట ఎవ్వరికీ అన్యాయం చేయకుండా ఓ మార్పు కోసం నిలబడిన నాడు ప్రతిరోజు ప్రజలకు పండుగ రోజు అవుతుందన్నారు నాదెండ్ల మనోహర్. ఇంకా ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు వెంకటేశ్వరరావు, తెనాలి నియోజకవర్గ జనసేన పార్టీ పెద్దలు, క్రైస్తవ మత పెద్దలు, క్రైస్తవ సోదరిమణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మనోహరం చేతుల మీదుగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఇలా తెనాలి నియోజకవర్గ జనసేన కార్యాలయంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. దైవమే పంపెనని గ్రహించు హృదయాన
తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. ఆ తూర్పు జ్ఞానులు ఆ గొర్రెల కాపరులు యేసయ్యను దర్శించిరి. ఎంతో విలువైన కానుకలను అర్పించి రారాజును పూజించిరి. హేరోదుకు పురజనులకు శుభవార్త చాటిరి. అవనిలో వీరుడు దూతలై నిలిచిరి. చూతము రాజసుతుని రేయి జననామాయను. చూతము రాజసుతుని రేయి జననామాయను. రారే చూతము రాజసుతుని రేయి జననామాయను. రాజులకు రాజు మెస్సయ్యా, రాజులకు రాజు మెస్సయ్యా, రాజిదంబగు తేజమదిగో, రాజిదంబగు తేజమదిగో. రారే చూతము రాజసుతుని
ఒక్కరూ ఆశీర్వదించాలనే ఒక తపనతోటి ప్రభుదాస్ గారు దీవించిన విధానం, మన వేదికని ఈ రోజున బ్లెస్ చేయడానికి ఇంతమంది పాస్టర్లు రావడం మనందరం కూడా ఎంతో గర్వపడాలి. ఒక పార్టీ కార్యాలయం అంటే కేవలం రాజకీయ కార్యాలయమే కాదు. ఇందాక పెద్దలు ప్రభుదాస్ గారు చెప్పినట్టు సామాన్యులు కొంతమంది వాళ్ళ సమస్య ఉంటే తెలుపుకోవడానికి ముందుకొచ్చి ఒక సందర్భంలో చెప్పుకుంటారు. రాజకీయ నాయకులు కానివ్వండి, ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానివ్వండి, వాళ్ళకి ఆ భగవంతుడు ఇచ్చిన అవకాశం ఒక పదవి రూపంలో, అలంకరణ కోసం కాదు పదవి, మన ప్రజల కోసం, పేదరికంలో ఉన్న, బాధల్లో ఉన్న, ఇబ్బందులు ఉన్న ప్రజానికాని కోసం అని భావించుకుంటే అసలు ఎవరికి కూడా ఎటువంటి సమస్య లేకుండా చక్కటి పరిపాలన అందించగలుగుతాం. వాస్తవాలు ఏంటంటే పార్టీ కార్యాలయం అనుకుంటే కేవలం రాజకీయ కోణం నుంచి చూసుకుంటే అది పొరపాటు. జనసేన పార్టీ, పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదటి నుంచి కూడా కోరేది ఏంటంటే అన్ని మతాల్ని మనం గౌరవించుకుంటూ, ప్రతి ఒక్కరిని మనం ఆదరించుకుంటూ, ఏ ఒక్కరిని కూడా కించపరిచే విధంగా మా పార్టీలో ఉన్న ఎవరైనా సరే వ్యవహరించకూడదు అనేది చాలా స్పష్టంగా ఆయన చెప్తూ వస్తాను. మేమందరం కూడా ఈ సెమీ క్రిస్మస్ వేడుకలు ప్రతి సంవత్సరం మా కేంద్ర కార్యాలయంలో కూడా జరుపుకుంటాం. తెనాల్లో ఈరోజు చక్కటి కార్యాలయం ఏర్పాటు చేసుకోగలిగాం కాబట్టి మీరందరూ వచ్చి ఈ విధంగా మమ్మల్ని బ్లెస్ చేయడం నిజంగా ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. చిన్నప్పటి నుంచి ఒక మంచి వాతావరణంలో పెరిగాం. మా నాన్నగారు కానీ మా తల్లిగారు కానీ ఎప్పుడు కూడా క్రిస్మస్ పండుగ మా సతీమణి కూడా ఈ రోజుకి మా బిడ్డలకు నేర్పించేది. తప్పకుండా మనం మంచి క్రిస్మస్ ట్రీ ఏర్పాటు చేసుకుని ఎంతో ఆనందంగా పండుగ వాతావరణంలో జరుపుకోవాల్సిన సందర్భంలో ఏ విధంగా త్యాగాల కోసం, ప్రతి మానవుడి కోసం యేసుక్రీస్తు నిలబడ్డాడో, ఏ విధంగా ప్రతి మానవుడిలోనూ ప్రేమాభావం రావాలని తపనతోటి ఆయన పనిచేశారు, ఏ విధంగా ప్రతి మానవుడిలోనూ ఇందాక పెద్దలు చెప్పినట్టు క్షమించే ఒక గుణం ప్రతి ఒక్కరిలో రావాలనే తపనతోటి నిలబడ్డారో, దాన్ని ఈ రోజున మనం ఒకసారి తిరిగి చూస్తే ఏదో ఎన్నో వేల సంవత్సరాల క్రితం జరిగిన కార్యక్రమమే కాకుండా ఈరోజు ఈ క్షణం కూడా మన సమాజంలో ఆయన చెప్పిన మాటలు, ఆయన ఆలోచించిన విధానం ప్రతి ఒక్కరికి ఈరోజు కూడా వర్తిస్తుంది. మతాలకి మనం దూరంగా ఉండాలని కాదు, ఎందుకంటే అందరూ కూడా కలిసికట్టుగా ఆలోచిస్తారు. కుటుంబంలో ఉన్న పెద్దలు మనని ఏ విధంగా నడిపించాలో నడిపిస్తారు. ప్రతి సందర్భంలో బాధలు ఉన్నప్పుడు, ఆవేదనలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు మన మత పెద్దలు మనని ఇంకా ఉత్తేజపరుస్తూ నువ్వు ధైర్యంగా ముందు నడు, మనం నమ్ముకున్న భగవంతుడు మనతో ఉన్నాడు అని నమ్మకం తీసుకొచ్చే విధంగా వాళ్ళు మనకి చక్కగా ప్రార్థనలు చేసి ముందు పంపిస్తూ ఉంటారు. కానీ మనం నడిచే బాట ఎవరికి అన్యాయం చేయకుండా నిజాయితీగా ఒక మార్పు కోసం, మన భవిష్యత్తు కోసం, మన బిడ్డల కోసం నిలబడితే మాత్రం నిజంగానే మనం ప్రతిరోజు ఒక పండుగ వాతావరణం, క్రిస్మస్ పండుగ వాతావరణం వచ్చేటట్టు జీవితాల్లో నిలబడాలి. అంటే ఎంత ఇంట్రెస్ట్ తోటి మనం అందరం డెకరేట్ చేసుకుంటాం క్రిస్మస్ ట్రీ దేనికోసం అంటే మన జీవితాలు కూడా ఆ విధంగానే ఉండాలి. ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి. మన జీవితంలో ఒక స్టార్ ఉండాలి. ఆ స్టార్ని చూసుకొని మనం కూడా ఒక డైరెక్షన్లో ముందుకెళ్తూ మనం పనిచేసుకునే విధంగా మనం ప్రతి ఒక్కరిని ఇంకా సంతోషపరిచే విధంగా మనం ముందుకెళ్తూ ఉండాలి. తెనాలి నియోజకవర్గంలో అనేక సందర్భాల్లో నేను చాలా గర్వంగా చెప్తూనే ఉంటాను, ఇక్కడ జరిగినట్టు క్రిస్మస్ వేడుకలు బహుశా ఎక్కడ జరగవో మన రాష్ట్రంలో అంత అద్భుతంగా మన వాళ్ళందరూ కూడా మనస్ఫూర్తిగా చేస్తూ ఉంటారు. స్టార్ని చూస్తే వచ్చే ఒక ఆనందం, ఒక ఇన్స్పిరేషన్ మనందరం కూడా ఖచ్చితంగా దాన్ని ఏ విధంగా ఆ రోజుల్లో వాళ్ళు ఎదుర్కొన్న సమస్యల్ని అధిగమించి యావత్ ప్రజానికాని కోసం నిలబడ్డారో ఆ విధంగా ఈ రోజున్న ప్రతి పాలకుడు కూడా నిలబడాలి. కొంతమంది కోసమే కాదు పరిపాలన, కొంతమందికి న్యాయం చేయడానికి కోసమే కాదు మనకి పదవులు. ప్రతి ఒక్కరిని అదే విధంగా, అదే ప్రేమతోటి, అదే అభిమానంతో, అదే మంచి మనస్తత్వంతో నిజాయితీగా మనం పనిచేయాలనే ఆలోచనతో మనం చేయాల్సిన ఆలోచన ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్ళాలి. పాస్టర్ శామ్యూల్ గారు గుర్తు చేశారు మమ్మల్ని అందరినీ కూడా
గతంలో మనం చేసిన కొన్ని కార్యక్రమాలు, ఒక రోడ్ వేస్తే ఒక వర్గానికో ఒక కులానికో ఒక ప్రాంతానికో అది సరిపోతుంది అనుకుంటే పొరపాటు. ఆ రోడ్డు మీద నడిచే ప్రతి ఒక్కరికి, అటు వెళ్ళే ప్రతి వాహనానికి మనం మార్గం సుగమం చేసాం. ఇంకా వాళ్ళకి ఉపయోగపడే విధంగా చేసాం. తద్వారా వాళ్ళు ఇంకా ఆర్థికంగా ఎదగాలి, భవిష్యత్తులో వాళ్ళు, వాళ్ళ బిడ్డలు, వాళ్ళ కుటుంబం ఇంకా ఉన్నత స్థాయికి వెళ్ళాలి అనే ఒక తృప్తి, ఆనందం ఎప్పుడు మనకి ఇస్తుందంటే, అదే బిడ్డలు పాపం చిన్నప్పటి నుంచి పాఠశాలకు వెళ్ళిన వాళ్ళు ఇంజనీరింగ్ చదువుకొని, డాక్టర్ చదువుకొని, మరొకసారి మా తనానికి మేము వచ్చి ఏదో కార్యక్రమం చేస్తాం, చిన్న కార్యక్రమం చేసినా పేదవారికి, సమాజానికి ఉపయోగపడతాం అనే ఆలోచనతో ఎంతోమంది తిరిగి వస్తారు చూసారా. అది నిజంగా మనకి ఎంతో సంతృప్తి ఇస్తుంది. ఏ అభివృద్ధి కార్యక్రమం చేసినా మనం ఆలోచించాల్సింది, భగవంతుడు మనకు ఒక అవకాశం ఇచ్చాడు. ఆ పదవిని మనం ఉపయోగించి ప్రతి ఒక్కడికి మనం అండగా నిలబడాల్సిన బాధ్యతే తప్ప ఆ పదవి వలన మనకేదో కిరీటం పెడితే సరిపోదు. క్రిస్మస్ ట్రీకి యేసుక్రీస్తు కిరీటానికి ఎందుకు పోలుస్తారంటే, అదేవిధంగా ముళ్ళునున్న ఒక చెట్టు ఇబ్బందుల్లో ఒక విధంగా ఉన్నా సంతోషాన్ని నింపే విధంగా కూడా ఎప్పుడు అలాగే పచ్చగా నిలబడి మన జీవితాల్లో మార్పు తీసుకొస్తుంది. దాన్ని మనం అందరం కూడా గమనించుకుని ఇంత చక్కటి వాతావరణంలో పాస్టర్లంతా వచ్చారు. పేరు పేరున ప్రతి ఒక్కరికి, శామ్యూల్ గారికి, అదేవిధంగా బాబురావు గారికి, షాలోం గారికి, ఇసాక్ గారికి, కర్ణాకర్ గారికి, ఇంకేమో నేను మిస్ అవుతున్నాను ఈ పేర్లు సరిగా క్లియర్గా వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. మనస్ఫూర్తిగా మిమ్మల్ని అందరినీ మా అందరి తరఫున, ఇక్కడ జనసేన పార్టీలో మాకు మతాలతో, కులాలతో ఎటువంటి పని లేదన్నాం కన్నా ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. అందరం కలిసికట్టుగా సమాజం కోసం చేసుకుంటూ ఉంటాం కాబట్టి అన్ని మతాల నుంచి, అన్ని ప్రాంతాల నుంచి, ఇక్కడ ప్రత్యేకంగా కొలిపర్ నుంచి కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా మనస్ఫూర్తిగా ఆహ్వానిస్తున్నాను ఈరోజు. ఎందుకంటే మీ ప్రాంతంలో మీరు కష్టపడిన రోజులు నాకు బాగా గుర్తున్నాయి. అక్కడి నుంచి మనం ఏదో విధంగా నిర్మాణం చేసుకుంటూ వచ్చాం. ఇంకా మంచి భవిష్యత్తు ఉండాలి. మా నాయకత్వం ఎప్పుడు కూడా మీకు అండగా నిలబడుతుంది. ఎంతోమంది నాయకులు కూడా వాళ్ళ సమయం వెచ్చించి ఇక్కడ ఉదయం నుంచి నిన్నటి నుంచి మా సతీమణి కూడా పాపం కష్టపడి డెకరేషన్ విషయంలో కానివ్వండి, ఒక చక్కటి సెమీ క్రిస్మస్ వాతావరణం రావాలనే ఒక తపనతోటి ఇంత అద్భుతంగా చేశారు. నేనే నిజంగా కార్మికంగానే చాలా సర్ప్రైజ్ అయ్యాను. మనస్ఫూర్తిగా నాతో పాటు ఉన్న నా మిత్రులు, సహచరులు ప్రతి ఒక్కరికి నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఒక పండుగ వాతావరణం ప్రతి ఇంట్లో ఉండాలి. మన ప్రాంతానికి ఇంకా అద్భుతంగా మనం కార్యక్రమాలు చేసుకుందాం. మీకు ఈరోజు ఈ కార్యక్రమం అయిన తర్వాత మీకు భోజనాలు కూడా ఏర్పాటు చేసాం. అందరూ కూడా ఒక మంచి మనసుతోటి మీరు వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనడం కాకుండా మన పెద్దలందరూ కూడా వాళ్ళు ఇచ్చిన ఆశీర్వాదాలని దయచేసి మీరు మీ గుండెలో నింపుకొని ఆ ఆశీర్వాదాలని మీ కుటుంబ సభ్యులు కూడా మీరు అందిస్తారని మా అందరి తరఫున మీకు మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మెరీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్ టు యూ, హ్యాపీ క్రిస్మస్. సర్వశక్తి కలిగినటువంటి నామంలో ప్రార్థిస్తున్నాం. నువ్వు భూమి మీద ఆకాశంలో సర్వాధికారం కలిగిన దేవుడు అయ్యా. నీ దైవజనుల మాటల మీద స్థిరపరిచే దేవుడు. ఒకప్పుడు నాయన మీ బిడ్డల పక్షంలో ఉండి కార్యం చేశారు. మరొకసారి నాయన నీ దీనదాసుడు నీ ప్రజల ముందుకు వెళ్ళుచుండగా నాయన ముందుగా నిన్ను ఆశ్రయించారు. నా యొక్క కోసవాన్ని ఎంత మాత్రము త్రోసివేయని చెప్పినటువంటి దేవుడు కనుక నాయన మీ చిత్తం అయితే నీ బిడ్డను మీరు దర్శించండి, మీ కరుణాహస్తాన్ని చాపండి. నీ ఉన్న చోట విజయం ఉంటుందని ఆయన మరణాన్ని జయించి లేచావు నా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. నీ చిత్తం అయితే నీ బిడ్డ పక్షంలో కార్యం చేయండి. వారి కుటుంబాన్ని, బిడ్డలను దీవించండి, సేవకులను దీవించండి. ఈ యొక్క పండుగ వాతావరణానికి వచ్చినటువంటి మా నాయకులను, కార్యకర్తలను ప్రభువా ఆయా ప్రజలందరినీ కూడా పేరు పేరున మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తున్నారు. మా తెనాలి పట్టణాన్ని, మా యొక్క రాష్ట్రాన్ని నీ యొక్క దీవెనలతో నింపి నిజమైన స్వచ్ఛమైన పరిపాలన మాకు అనుగ్రహించమని, మత భేదాలు లేని, జాతి భేదాలు లేని, కులభేదాలు లేనటువంటి సంపూర్ణ అధికారాన్ని మాకు దయచేయండి. నీవు మాత్రమే ముందు నడిపించి నీ ఇష్టానుసారంగా ఆయన దీవించి ఆశీర్వదించమని, మహిమ, ఘనత, ప్రభావం మీరు మాత్రమే పొందుకోమని మా ప్రభువు, మా రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థించి అడిగి
పొంది ఉన్నాము మా పరమ తండ్రి. గట్టిగా చెప్దాం ఆమేన్. ఆమేన్ అనగా అవును దాకా తదాస్తు అని మీరు అందరూ అంటున్నట్టే. ఆమేన్. హ్యాపీ క్రిస్మస్. మెరీ క్రిస్మస్. థ్యాంక్ యూ ఎవరీవన్.